గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాలినోడితో లేచిపో, అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు, ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. ఏంటి పిలుస్తున్నావా? వంతు నొక్కుతా. సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిలుకులాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. ఇది చాలా అన్యాయం నాన్న. ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా? జోకులేయొద్దు. కోటేశ్వరుడు కొడుకుని సూటు బూటు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు, బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు. బయటికి వెళ్ళకండి. ఈయన్ని బతులాడేదేంటండి? మనం అడుగుతున్న వాళ్ళమా? మన ఆస్తి మనకు పంచమనండి. ఆస్త కొండలు కూడా సంపాదించావా? ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా, మాది మాకు పంచిచ్చాయి. ఓ, పంచకపోతే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఊరుక. ఒక్క 10,000 అప్పైనా నాన్న, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఎరా, టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో? దేనికి? పట్రా చెప్తా. ఇదిగో నాన్న పేస్ట్. ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు. ఏమైంది? పేస్ట్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు. ఆ పేస్ట్ లోపల పెట్ట. బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తదండి? మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి? పడే. మా చెల్లి వచ్చేసింది. అష్టలక్ష్మి చూడు, మా చెల్లి వచ్చేసింది. చూడండి. నువ్వేంటి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు? కళ్ళు మూసుకొని చూడు, దిష్టి తగ్గుతుంది. చెల్లెమ్మా, వీళ్ళంతా మన కాలనీ లేబర్స్. లేబర్స్ కాదు బాబు, నైబర్స్. ఏదో ఒక బేవర్స్. ఈ నెళ్ల బ్రోకరు, ఆయన లారీ బ్రోకరు, దొడ్డికాళ్ళోడు, దొంగ గోళ్ళోడు, నక్క సూపరోడు, తిక్కల సన్యాసి.
ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్. పెద్ద ఆయన. బాబు ఆ. మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు? మేము ఎప్పుడంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అవును, మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే? లక్ష్మీదేవిలా ఉంది. ఒక లక్ష్మిలా ఏంటి? లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసినట్టు లేదు. అమ్మా, అమ్మలో చూడరా, నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో. మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు. ఏంటి బాబాయ్, మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం. మా కోసం నిలబడ్డ నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు? ఇక్కడ కొట్టావు బాబాయ్. చెల్లెమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నా చేతులతో నేనే దిష్టి తీస్తా. ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం. కిందికి దిగమ్మా. అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా, నువ్వు దిగమ్మా. అన్నయ్య దిగమ్మా. పెద్దారా నువ్వు పక్కకి తప్పుకో, చెల్లెమ్మ మొహాడ పడుతుంది. వెల్కమ్ టు అవర్ కాలనీ, నువ్వు దిగమ్మా. సారీ అమ్మా. తప్పుకో బాబాయ్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటో దృష్టి, అందరి దృష్టి, నా దృష్టి, హుటో హుటో, చలో చలో, పో 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 పో. రామ్మా. బాబు మురళి, నీ చెల్లి ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? నేను కనుగొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో, వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మన కూడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే పోవు, పోవు, ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము ఉంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలుతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మురళి 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 ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి? పెద్దిరాజు కాలేజీ. పెద్దిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా? తెలిసే కావాలనే జాయిన్ చేశాను. పద కాఫీ తాగుదాం. నువ్వు ఉండవయ్యా స్వామి. ఇదిగో మురళి, ఆ పెద్దిరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు. అసలు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా నీకు? ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచెక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే. పోవే డఫా. పోరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మంగాడు నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम, कसम का हुकुम खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోషం విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్, కనబడుతుందా?
వచ్చేసిందా ఆ. హాయ్ నవ్వుతారా? అయ్యయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్ వెళ్ళండి. ఏమిటి పాపలో ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి ఆహా ఆ? ఆహా, దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఎరా మురళీకృష్ణ దొరికాడా? లేదన్నయ్య, వాడి కోసమే డేగ కళ్ళతో వెతుకుతున్నా. ఒరే 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 ఒరే. నా బాధ అర్థం చేసుకోండిరా. పేరుకి పేరు, పలుకుబడికి పలుకుబడి, వేల కోట్ల ఆస్తిలుండి కూడా ఈ జైల్లోనే మగ్గిపోతున్నాను రా. ఈ జైల్లోనే. నువ్వెంత నలిగిపోతున్నావో మాకు తెలుసన్నయ్య. తెలిసి ఏం పిక్కారా? నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు. పేరుకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వేస్ట్ లాయర్ గారు, వేస్ట్. మళ్ళీ వస్తే ఆ డెడ్ బాడీతోనే వస్తావు అన్నయ్య. అదే అదే మాట మీద ఉండండి, అదే పట్టుదలతో ఉండండి. అన్నయ్య, ఆ! అదే రేపు చెల్లి బర్త్డే. దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దరాజు అంటే భయం. ఆపండి. అన్నయ్య ఫోన్ అమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జిల్లార్ ఇవాళ కదిలందరికి పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మాలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ ఆర్పమ్మా. కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా. పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా, వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు. ఎస్. మాల్తి, పిచ్చి పట్టిందా నీకు? మీరు పిచ్చి అనుకుంటున్నారు, నేను ప్రేమ అనుకుంటున్నాను. మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని. లేడు కాబట్టి ఇలా. వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు. ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సి పిహెచ్డి. పొద్దున్నే ముసలి బేరం అన్నీ అయిందానివి. నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో? నేను స్టూడెంట్ని కాదు బాబు, ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపల్ వా? సరే, నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందుకు పంపి. ఇడియట్. ఎవరితో అది? ఎవరిదో గొంతు?
ఇడియట్ డోంట్ యు హావ్ మనస్ లెక్చరర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? గొంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా, నువ్వా కుంటి మహాలక్ష్మి? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నావు. ఇవాళే జాయిన్ అయ్యాను, నీతోనే పోను. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ, చదువు సంస్కారం నేర్పే గుడి. గుళ్ళో గుడిసెట్టి పనులు చేయడం తప్పు కదూ? బుగ్గలు పాలు కారుతున్నాయి, బ్లడ్ కార్చుకోకు. ఫ్రెండా, చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు, అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్ గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు మేనల్లుండి. ఎవడ్రా? ఇంకెవడ్రా పెద్దరాజు మనుషులు? వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్ తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి. అంబులెన్స్, డాక్టర్. మళ్ళీ ఏం జరిగింది బాబు? ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు, ఈయనే కొట్టుంటారు. ప్లీజ్ డాక్టర్, ప్రాణం పోకుండా చూడండి. డోంట్ వరీ, ఇతన్ని బతికించే పూచి నాది. వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ, బతికి చస్తూ, చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి మీకు బ్యాడ్ నేమ్, బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తానండి మరి. మొత్తానికి మనోడితో కోట్ పీకించి యూనిఫామ్ వేయించారు. చట్టం పవర్ఫుల్లే. నోర్మయ్య, ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే తప్పలేదు. నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను, ఎలా షాక్ అవుతాడో చూడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. సరే, సుబ్బరాజుని కొట్టింది ఎవరు? తెలీదన్నయ్య, నా మేనలోడని తెలియక కొట్టాడు కదూ. తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు, తెలిసాకే ముక్కు ముఖం ఏకం చేశాడు. అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వెతవల్లాగా ఎందుకు ఊరుకున్నారా? మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంతకు ముందే వచ్చా ఉన్నాయా? దొరికాడా? దొరకలేదు. అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు. ఏంటే ఏం చెప్తాం? వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనల్లుడు ముక్కు ముఖం ఏకం చేశాడు. ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, మీరు మాట్లాడిస్తేగా. వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడరా? వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి చేస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను, వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా. ఏంటిది ఈ జైలు? ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యో ఇక్కడ మురళీకృష్ణ.
ఇదిగోమ్మా. బాబు అమ్మా అన్నయ్య నీకేం కాలేదుగా? ఏం కాలేదన్నయ్య. ఇంకెవడి కాలనీలో అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా? పండగ మొదలే కాలేదు, కానీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువై నేను ఇక్కడ చేర్చుకున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉనికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడన ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరు అనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదయ్యా మీరు చూపించే గౌరవం. ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బెయిల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బెయిల్ పేపర్ తో జైలు గోడలు బత్తలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు. నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి ఆర్గ్యూ చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే ఎమోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొత్తినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చును కాదు. ఎదురుగా మనిషిని గట్టిగా తిరుగుతున్నందుకు ఇదయ్యా మీరు చూపించే గౌరవం. ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బెయిల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బెయిల్ పేపర్ తో
జైలు గొడవలు బత్తలు కొట్టుకుని బయటకు వచ్చాను రా. ఏ ఎవరా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ ని సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి ఆర్గ్యూ చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకి ఒకటే మోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతి నంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరు నాకు బెయిల్ ఇప్పించినా దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిల్ ఇప్పించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చును కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్య కశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడిన నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. గుడ్ మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడు చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది. ఏం పీకుతాడో పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్, మాట్లాడడానికి టైం లేదు సార్. అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్. వెళ్ళిపో వెళ్ళిపో, తొందరగా 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 పో. అబ్బో రౌడీ. ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్, నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్.